కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఖండించారు. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇక ముందు కూడా అదే పార్టీలో కొనసాగుతానన్నారు. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిన 2019, 2023లో గెలిచిన పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి 2023లో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎంతో సహకరించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. వారికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని చెప్పారు. మీడియా ఛానల్స్లలో మాణిక్రావు ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేది నేను ఖండిస్తూ, ఇది అబద్ధమని నేను మీ అందరి ముందు మీ ద్వారా నేను ప్రజలకు, జహీరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు ఈ పార్టీలో మొట్టమొదటిగా నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో 2014 ఓడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ పార్టీని వదిలిపెట్టి నేను ఎక్కడా పోను, ఇదే పార్టీలో ఉంటాను. కాబట్టి నేను ఎవరైతే నన్ను అనుమానిస్తున్నారో మీరు అదంతా మానుకోవాలి. పార్టీ అన్ని విధాలుగా మాకు ఇన్ని రోజులు మనకు సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు, మరి సంక్షేమములు కావచ్చు, అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది. కాబట్టి జహీరాబాద్ నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. కాబట్టి అందుకే ఈ ప్రజలను, జహీరాబాద్ ప్రజలను వదిలి ఇంకొక పార్టీలకు కానీ పోయే ప్రసక్తే లేదని తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మనకు సహకరిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా, మరి ప్రజలందరికీ నేను తెలియజేయడం, మీరు అందరూ కూడా నాకు సహకరించారు. నేను కూడా తప్పకుండా మీ అందరి వెనుకలు తప్పకుండా ఏ అవకాశం ఉన్నా, ఏ అర్ధరాత్రికైనా ఫోన్ చేయొచ్చు. నా అవసరం తప్పకుండా మీ అందరి అవసరాలు తీర్చే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ నన్ను గెలిపించారు. కాబట్టి మీ అందరితో పాటు నేను మీతో పాటు ఉంటానని బీఆర్ఎస్ కార్యకర్తలు